శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశి ఫలితాలు అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. మకర రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఒక 70% బాగుంది, 30% డిస్టర్బెన్స్. ఎందుకంటే 7.5 శని మిమ్మల్ని వదిలేయబోతున్నాడు మార్చిలో. 7.5 సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయారు కదా, ఉపశమనం ఇవ్వబోతున్నాడు. బృహస్పతి మే నుండి 6వ స్థానంలో, శని 3వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 2వ స్థానంలో, కేతు మే నుండి 8వ స్థానంలో సంచరిస్తున్నారు. మకర రాశి వారికి 2025 సంవత్సరం ప్రథమార్థం కాస్త విస్తృతంగా ఉన్న, తృతీయార్థం మధ్యస్థంగా. మకర రాశి వారికి ఏళ్నాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది. కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఇస్తారు, ఆలోచిస్తారు. భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు. ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది. ఇది ఒక స్వర్ణకాలం, ధనలాభం కలిగించే, కష్టకాలాన్ని అన్నింటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి 2025. రాహు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు, జూదం లేదా స్పెక్యులేటేషన్, లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త. దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న చిలిపి దొంగతనం, దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని సొంత రాశిలో రాహు, ఈ రాశి వారికి అదృష్టం, ఆదాయం 2 కలిసి వస్తుంది. బుధుడు జ్ఞానం, కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం. శని క్రమశిక్షణ అక్కడ గ్రహంగా ఉన్నాడు కాబట్టి 2 గ్రహాలతో రాశుల వారి జీవితంలో మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు, ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ధనలాభం, ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది. ఎవరెవరికి ఎలా ఉంటుందో, నిరుద్యోగులకైతే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు. మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం, వ్యాపారస్తులకి అద్భుతం, మకర రాశి స్త్రీలకు అద్భుతం, రాజకీయ నాయకులకు అద్భుతం. గొడవలకు దూరంగా ఉండండి, బాగుందని చెప్పి చేయకండి. వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు. దానివల్ల ఇబ్బంది మీరే పడతారు, జాగ్రత్త ఉండి. శత్రువు వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త. రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సినీ రంగం వారికి శుభ ఫలితాలు, మీడియా రంగం వారికి ఉన్నత పదవి, మంచి అవకాశాలు వస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది. మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే, దక్షిణామూర్తి ప్రార్థన చెయ్యాలి, వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి, రావుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి, ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. యాత్ర సమయం ఆసన్నమైంది, మకర సంక్రాంతి సమయం ఆసన్నమైంది.
అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడురా స్వామివారి యొక్క దివ్య దర్శనం చేయాలని. ఎలా వెళ్ళాలి? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా మకర సంక్రాంతి కంటే ముందు, భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి, ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి, ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా, ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం. ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ 1 ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు. మంచినీటి వసతులు, బాత్రూమ్ వసతులు, స్నాన ఘట్టాలు, భోజన వసతులు, అన్ని రకాలుగా. పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు, ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు, ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి. అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. అన్ని రకాల డోళీ ఉంది, భోజనాలు ఉంది, అన్ని. అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు. రండి, నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి. శరణమయ్యప్ప. మనందరికీ ఈ భోగి అంటే ఏంటి, ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి, కనుమ పండుగ. భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులన్నీ పెట్టుంటాం కదా, వాటన్నిటిని తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని అంతటి కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకు గడలు పెట్టి పొంగల్ పెట్టి చక్కగా ఇంటిలిపాలి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ, మకర సంక్రమణ రోజు అందరూ బంధుమిత్రులతో కలవడం. వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆవులన్నింటినీ కూడాను, ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం, చాలా అలంకారం చేసుకోవడం, గోవులకు అన్నిటికీ పూజ చేయడం. ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాలి ప్రేమగా. ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంత అద్భుతం అండి. పల్లెటూరులో పోయి చూడాలి. మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది. కానీ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో, తూర్పు గోదావరి, పడమర గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను. ఇటుపక్క డెప్త్గా కొన్ని జిల్లాలకు వెళ్తే, ఇటుపక్క తెలంగాణలో మంతని, ఇటుపక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి. కూడా కొన్ని చోట చూస్తున్నాయి హరిదాసులు రావడం, ముగ్గు చక్కగా గొబ్బియలో ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పతంగులు ఎగరేయడం. ఇది ఒక సంక్రాంతి అంటే. ఇంటిల్లిపాలి పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము. ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ. అందరూ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు, ఆశీర్వాదం. శరణమయ్యప్ప.